ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే గనుక, తల్లి నీకు ఒక సీక్రెట్ చెప్పాలి. సంవత్సరం నుంచి నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి ప్రశ్నకి కూడా నీకు సమాధానం చెప్పేస్తాను. కష్టాలన్నీ కూడా గట్టెక్కే సమయం ఇది. నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మన బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా బిడ్డ. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఈ కష్టాలు తీరి ప్రశాంతంగా నిద్రపోవాలి అని అనిపిస్తుంది బాబా. పడుకుంటే కనీసం నిద్ర కూడా పట్టడం లేదు. ఈ కష్టాలన్నింటినీ కూడా తట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉన్నాను. ప్రతి సమస్యకి కూడా నన్ను అంతలా అతలాకుతలం చేస్తూ ఉంది. ఈ బాధలు కష్టాలు తీరే మార్గమే లేదా బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు బిడ్డ. నీ ప్రశ్నలు ఏవైనా కానీ ఒకే ఒక్క సమాధానం నీకు కావాలి. అది ఏమిటంటే గనుక, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య కూడా దూరం అవ్వాలి, ప్రతి కష్టం కూడా వెళ్ళిపోవాలి, నువ్వు ఆనందంగా జీవించాలి. అయితే నువ్వు ఆనందంగా ఉండటం కోసమే ఈరోజు నీకు ఒక మంచి సమాధానాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను. నేను ఇప్పుడు చెప్పే ఈ కథని జాగ్రత్తగా విను. ప్రతి మనిషి కూడా భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటారు. కనపడిన చెట్టుకి పుట్టకి మొక్కుతూనే ఉంటారు. అయితే రావి చెట్టు మహత్యం అనేది నీకు పూర్తిగా తెలియాలి. ఎందుకంటే నీ కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తీరడానికి రావి చెట్టు దగ్గర చేసుకునే ఒక చెంబుడు నీళ్లు పూజ అనేది నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది బిడ్డ. నిర్లక్ష్యం చేయకమ్మా, ఈ కథ విను. ఆ మాట ఎందుకు అన్నానో నీకు పూర్తిగా తెలుస్తుంది. ఒకరోజు విష్ణుమూర్తి దగ్గరికి నారాయణుడు వెళ్ళి, స్వామి, విష్ణుమూర్తి, మహాశివుడు అట్లా త్రిమూర్తులు ఉండగా ఎందుకు జనమందరూ కూడా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజలు చేస్తూ ఉన్నారు? అసలు రావి చెట్టు యొక్క మహత్యం ఏమిటో మీరు చెప్పండి అని చెప్పి నారాయణుడు విష్ణుమూర్తిని ప్రశ్నించగా, విష్ణుమూర్తి రావి చెట్టు అని చెప్పి అంటారు. నారాయణ, అయినా రావి చెట్టులో కూడా కొలువై ఉన్నది నేనే. ఏ భక్తుడు, ఏ భక్తురాలు అయితే రావి చెట్టు మీద నమ్మకంతో పూజిస్తారో వారి యొక్క కష్టాలన్నింటినీ కూడా గట్టెక్కిస్తాను అని చెప్పి దాని యొక్క కథ నీకు తెలిస్తే నువ్వు నన్ను ఈ ప్రశ్న అడిగేవాడివే కాదు. కాబట్టి ఒక చిన్న కథను చెప్తాను, జాగ్రత్తగా విను చెప్పి విష్ణుమూర్తిని నారాయణుడికి ఈ కథ చెప్పడం అయితే ప్రారంభించారు. అయితే ఆ కథ ఏమిటంటే, ఒక ఊరిలో సోమయ్య అని చెప్పి ఒక యువకుడు ఉన్నాడు. సోమయ్య ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి ఆ కట్టెలను అమ్ముకొని వచ్చిన సొమ్ముతోటి ఇంటిని గడుపుతూ ఉండేవాడు. సోమయ్యకు తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు కూడా వృద్ధ వయసులోకి వచ్చేశారు. వారు ఏ పని కూడా చేయలేరు అన్నమాట. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా పూర్తిగా సోమయ్య మీదనే ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. ఒకరోజు సోమయ్య మామూలుగా యథావిధిగా తన వారి యొక్క స్వార్థం మేరకు మాత్రమే మీకు సహాయపడతారు అన్న విషయాన్ని గ్రహించు. అర్థమైంది కదా? అలా ఉంటేనే జీవితంలో ముందడుగు వేయగలుగుతావు. నీకున్న మంచి మనసు, నీకున్న అమాయకమైన మనసులాగా అందరి మనసు ఉండదు. అందరూ రాటు తేలిపోయారమ్మా. కార్యక్రమం కోసం, అంటే తన కట్టెలు కొట్టుకోవడం కోసం అని చెప్పి అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళిన తర్వాత కట్టెలు కొట్టడానికి అనువైన ఏ చెట్టు కూడా సోమయ్యకు కనిపించలేదు. ఇదేంటి, ఈరోజు ఎంత వెతికినా కూడా ఏ చెట్టు నాకు కనిపించడం లేదు. ఈరోజు కనుక నేను కట్టెలు కొట్టుకొని అమ్ముకొని తెచ్చుకోకపోతే మా తల్లిదండ్రులు పస్తుండవలసి వస్తుంది అని చెప్పి అనుకొని సోమయ్య అడవి లోపలికి, అంటే కొంచెం లోపలికి వెళ్తాడనమాట. అలా వెళ్తూ ఉండగా ఒక పెద్ద రావి చెట్టు సోమయ్య కంటికి కనిపిస్తుంది. ఆ రావి చెట్టును చూసి, ఇంత పెద్ద వృక్షమా ఇక్కడ ఉంది, అమ్మో ఎంత పెద్ద వృక్షం ఉంది, ఈ వృక్షము సంవత్సరం పాటు ఈ వృక్షం మీద నేను ఆధారపడి బ్రతికేయొచ్చు. ఒక్క కొమ్మని నేను కొట్టుకున్నా కానీ నాకు 10 రోజులు గడిచిపోతాయి అని చెప్పి ఆ రావి చెట్టు మీద గొడ్డల్ని పెడతాడనమాట.
అలా గొడ్డల్ని పెట్టేసరికి రావి చెట్టులో నుంచి ఒక స్త్రీ బయటకు వస్తుంది. నువ్వు ఎందుకు ఈ చెట్టును కొడుతున్నావు అని చెప్పి ప్రశ్నిస్తుంది. సోమయ్యకు చాలా భయం వేస్తుంది. ఏంటి, ఎవరు నువ్వు? ఈ చెట్టు దగ్గర నువ్వేం చేస్తున్నావు? నన్ను నువ్వు ఎందుకు అడ్డగిస్తున్నావు అని చెప్పి అడుగుతాడు అన్నమాట సోమయ్య. దానికి తను చెబుతుంది, నేను ఎవరో నీకు తెలియాలి అంటే ముందు నువ్వు ఈ చెట్టుని ఎందుకు కొడుతున్నావు? దేవతా వృక్షమైన ఈ చెట్టుని కొట్టడం ఎంత మహాపాపమో తెలుసా నీకు? ఈ చెట్టును కొట్టడం వల్ల ఎన్ని జన్మల దరిద్రం అనుభవిస్తావో నీకు తెలుసా? నీకు పుట్టగతులే లేకుండా పోతాయి అని చెప్పి అనగా, లేదు తల్లి, నాకు ఈ చెట్టును కొట్టడం వల్ల పాపం అనే మాట నాకు తెలియదు. నా వృత్తి కట్టెలు కొట్టుకొని అమ్ముకోవడం కాబట్టి ఈరోజు నా తల్లిదండ్రుల యొక్క పొట్ట నింపుకోవడం కోసం ఈ కట్టెలను కొట్టుకొని అమ్ముతున్నాను అని చెప్పి కొట్టబోతున్నాడు అని అనగానే, సరే నేను ఈ కథను చెప్పాను, జాగ్రత్తగా విను. నేను నా భర్తతోటి సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉండేదాన్ని. ఎవరిని కూడా లెక్క చేసేదాన్ని కాదు. నాకు డబ్బు ఉంది అని చెప్పి అహంకారం ఉండేదాన్ని. అయితే మా ఊరిలో ఒక గురువుగారు ఉండేవారు. ఆ గురువుగారి దగ్గర మా ఊరిలో స్త్రీలందరూ కూడా వెళ్ళి దైవం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఆ దైవారాధనలో లీనమైపోతూ ఉండేవారు. ఒకరోజు రావి చెట్టు దగ్గర ఉన్న స్త్రీ చెబుతుంది, నా భర్త ఇలా ఎప్పుడూ కూడా డబ్బు ఉంది అని చెప్పి అహంకారం పోకూడదు. కాస్త పాపపుణ్యాలు కూడా మనిషి యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి భగవాన్ నామస్మరణలో గడపడం, దైవాన్ని పూజించడం, దానాలు చేయడం, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండు అని చెప్పి ప్రతిరోజు నాకు చెప్తూ ఉండేవారు. కానీ ఏమాత్రం కూడా నేను వాటిని లెక్క చేసేదాన్ని కాదు. ఒకరోజు ఏదో పని మీదగా నేను ఆశ్రమం మీదగా వెళుతూ ఉంటే అక్కడ ఒక గురువుగారు రావి చెట్టుకు నీరు పోస్తూ కనిపించారు. అయితే ఆ గురువుగారు దగ్గర ఆగి, మీరు చూస్తుంటే చాలా వయసులో పెద్దవారిలాగా ఉన్నారు. ఇక్కడ ఎందుకు ఈ చెట్టుకి మామూలు వృక్షం కదా, ఈ వృక్షానికి ఎందుకు నీటిని పోస్తున్నావు, నమస్కరించుకుంటున్నావు, నీకేమన్నా పిచ్చా అని చెప్పి అడిగి, నేను నా దగ్గర ఉన్న అహంతో గర్వంతో కాళ్ళతోటి రావి చెట్టుని తన్నాను. అప్పుడు ఆ గురువుకి చాలా కోపం వచ్చింది. రావి చెట్టు మహిమ తెలియకపోక పొగరుగా నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను తిట్టాడు. తను తిట్టి నన్ను శపించిన తర్వాత ఒక అరగంటలో నా శరీరం అంతా కూడా నల్లగా నాగకన్యలాగా మారిపోయింది. ఏం జరుగుతుందో కూడా నాకు తెలియడం లేదు. అది చూసి ఆ గురువుగారు నవ్వుకున్నాడు. ఏం జరిగింది స్వామి, నా శరీరం ఎందుకు ఇలా మారిపోయింది అంటే, నువ్వు రావి చెట్టుని కాలితో తన్నిన శాపం అనేది నిన్ను చుట్టుకుంది. అలాగే నువ్వు ఈ చెట్టుని కాపలా కాస్తూ ఈ దేవతా వృక్షమే నీ నివాసంగా మార్చుకొని 100 సంవత్సరాలు నువ్వు ఈ చెట్టులోనే ఉండిపోతావు. ఎప్పుడైతే నీ భర్త ఈ చెట్టు దగ్గరికి వచ్చి 100 సంవత్సరాల తర్వాత నీరు పోసి నిన్ను ఎప్పుడైతే గుర్తిస్తాడో అప్పుడే నీకు ఈ పాప విమోచనం అనేది కలుగుతుంది అని చెప్పి గురువుగారు చెప్పడంతో తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంతో ఈ 100 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టు దగ్గరే ఉండిపోయాను. ఈ నాగకన్యలాగా నేను మారిపోయాను. సరిగ్గా ఈ రోజుకి 100 రోజులు గడిచింది. నా పాప విమోచనం పూర్తయ్యే సమయం వచ్చేసిందని ఇక ఈరోజు నా భర్త కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా భర్త వచ్చి ఈ చెట్టుకి నీరు పోసి నమస్కరించుకుంటే నేను ఈ పాప విమోచనం నుంచి బయటపడతాను అని చెప్పి అంటుందన్నమాట. అంతలోకి అక్కడికి గురువు కూడా ప్రత్యక్షమవుతాడు. ఆ గురువు ప్రత్యక్షం అవగానే ఆ స్త్రీ ఆ గురువుని గుర్తుపట్టి, స్వామి, సరిగ్గా 100 సంవత్సరాల క్రితం నాకు నాకు ఈ శాప విమోచనం అనేది మీరు ఇచ్చారు. ఈ 100 సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. నాకు పాప విమోచనం కలిగి ఆ యొక్క అదృష్టాన్ని నాకు ప్రాప్తం చేయండి అని చెప్పి అడుగుతుందన్నమాట. ఆ స్త్రీ అప్పుడు ఈ యొక్క సోమయ్య ఎవరైతే ఉన్నారో ఈ సోమయ్య ఎవరో నీకు తెలుసా అని చెప్పి, సోమయ్య నువ్వు ఈ వీడిని గుర్తుపట్టావా అని చెప్పి గురువు అడిగితే, సోమయ్య నాకు వీడెవడో కూడా తెలియదు.
అని అంటే నీ యొక్క జన్మ గురించి నీకు తెలియాలి మొదట అని చెప్పి గత జన్మలో ఈ నాగకన్య ఈ స్త్రీయే నీ యొక్క భార్య, అది శివాచ అంటే శివుడి యొక్క అనుగ్రహంతో నువ్వు ఈ చెట్టు దగ్గరికి ఈరోజు వచ్చావు అని చెప్పి మొత్తం చెప్పారనమాట. పూర్వజన్మలో సోమయ్య ఆ యొక్క స్త్రీ భర్త అన్నమాట. ఇక ఆ మాట చెప్పిన వెంటనే ఆ స్త్రీ సోమయ్య కాళ్ళ మీద పడి, గత జన్మలో నేను మిమ్మల్ని ఎంతో హింసించాను, నా పొగరుతోటి, నా అహంతో, వీటన్నింటికి కూడా నేను మిమ్మల్ని ఈ రోజున ఈ క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి పాదాల మీద పడుతున్నానన్నమాట. ఇక సోమయ్య సరే అని చెప్పి తనని పాదాల మీద నుంచి లేపుతారు. ఇక తనకి పాప విమోచనం ఆ యొక్క సోమయ్య ఆ వృక్షానికి ఆ రావి చెట్టుకు చెంబుడు నీళ్లు పోసి నమస్కరించుకున్న తరువాత కలుగుతుంది. ఇక తను దైవంలో కలిసిపోతుంది. ఇక్కడితో కథ ముగుస్తుంది అని చెప్పి ఆ మహావిష్ణువు నారాయణుడికి చెప్తారనమాట. అయితే ఇక ఈ కథ ఎక్కడితో ముగిసిన తరువాత ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే గనుక, ఆ మహావిష్ణువు నారాయణుడితో ఏం చెప్పారు అంటే గనుక, నారాయణుడా, ఈ కథ మొత్తం కూడా విన్నావు కదా, మరి ఇప్పుడు రావి చెట్టులో నేనున్నాను అని నమ్ముతున్నావు కదా, రావి చెట్టులో నేను శివుడు సకల దేవతలు కూడా కొలువై ఉన్నారు కాబట్టి ఒక్క రావి చెట్టుకి కాస్త చెంబుడు నీళ్లు పోసి సంకల్పించుకుంటే ఎవరి కష్టాలైనా బాధలైనా కానీ ముగిసిపోతాయి. కష్టాల నుంచి, పాపాల నుంచి, బాధల నుంచి విముక్తికి పొంది వాళ్ళకి జన్మ జన్మల దరిద్రం అనేది పోతుంది అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు నారాయణుడు ఆ యొక్క రావి చెట్టు మహత్యం అనేది పూర్తిగా తెలుసుకుంటారు. తల్లి, ఈ కథ మొత్తం విన్న తర్వాత కూడా నీకు రావి చెట్టు మహత్యం ఏమిటో పూర్తిగా తెలిసింది కదా. ఈ యొక్క హిందూ సంప్రదాయం ప్రకారం రావి చెట్టును ఎందుకు అంత దైవశక్తి ఉన్న దైవ వృక్షంగా పూజిస్తారో నువ్వు తెలుసుకున్నావు కదా. కాబట్టి ప్రతి శనివారం కూడా రావి చెట్టుకు చెంబుడు నీళ్లు పోసి రావి చెట్టు కింద ఒక బెల్లం ముక్కను చీమలకు నైవేద్యంగా సమర్పించుకొని, అంటే నువ్వు రావి చెట్టుకి నైవేద్యంగా సమర్పించిన అవి స్వీకరించేది చీమలే కాబట్టి నేను ఈ మాట చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఒక నేతి దీపాన్ని కానీ మామూలు నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించి నీ కష్టాల నుంచి గట్టెక్కించమని చెప్పింది. నువ్వు రావి చెట్టును కోరుకున్నట్లయితే నీ బాధలు, కర్మలు పూర్తిగా తొలగిపోతాయి. ఇలా నువ్వు ఖచ్చితంగా ఒక 5 శనివారాలు చేసుకుంటే నువ్వు పడుతున్న కష్టాల నుంచి, బాధల నుంచి పూర్తి ఉపశమనం అనేది నీకు లభిస్తుంది. నీ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. నీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఆనందంగా ఉంటావు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు సందేశాన్ని అందించారండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.